నమో వెంకటేశాయ. మాయా వినోదకరణ మాయా వినోదన గుణ గోవింద గోవింద. ఎన్నామమాత్రమఖిలాఘ వినాశనం అప్యుచ్చారితం స్మృతమపీహ కరోతి శుద్ధం. తన్నామరూప విధురం సమనామలింగం మాయావినం చిరతరం ప్రణతోస్మి దేవం అని నామరూపాతీతమైనటువంటి మహత్తమ నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. బలిచక్రవర్తి గారు ఆయన ఉండేటువంటి ప్రదేశం సుతలం, దాని గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావనలో భాగంగానే ఆయన సుతలానికి ఎందుకు వచ్చారు అనే మాట కూడా వచ్చింది. ఎందుకు వచ్చారు అంటే శ్రీమన్ మహావిష్ణువుకే ఆయన భూమి దానం చేశాడు. దాంతో ఆయనకి దానం చేసిన ప్రాంతంలో ఉండటానికి అనుమతి లేకపోవటంతో చివరికి ఏదో ఒక ప్రాంతంలో రావలసి ఉండటంతో సుతలం అనే ప్రాంతంలో భగవంతుడి అనుమతి లభించింది. అక్కడ ఉన్నాడు అనే విషయం వచ్చింది. అక్కడ ఉన్నాడు అనే మాటే కానీ సమస్త ఐశ్వర్యాలతో ఇంద్రుడి కంటే కూడా పెద్ద సంపదలతో తలతూగుతున్నాడు అనే మాట కూడా వచ్చింది. ఇంద్రుడి కంటే ఐశ్వర్యంతో ఉన్నాడు అంటే గొప్పదే కదా. అది భగవంతుడికి భూమిదానం చేసినటువంటి మహత్కార్యానికి ఫలితంగా వచ్చిందేమో కదా అని అంటే మాత్రం అది కాదు. భగవంతుడికి అందులోనూ శ్రద్ధగా అందులోనూ యోగ్యుడైన భగవంతుడికి క్రియాపూర్వకంగా చేసినటువంటి భూమిదానం మోక్షాన్నే కలిగిస్తుందే తప్ప ఇలాంటి చిన్న చిన్న ఫలితాలను ఇవ్వదు. కాబట్టి భూమిదానానికి ఫలితంగా ఆయన సుతలానికి వెళ్ళాడు అనే మాట అసంబద్ధం అనే మాట కూడా వచ్చింది. మరైతే భగవంతుడికి చేసినటువంటి భూమిదానం
అపవర్గం సరే సరి ఇలాంటి ఫలితాన్ని ఇవ్వవచ్చు. భగవంతుడి పట్ల చూపించేటువంటి భక్తికి ఏం ప్రయోజనం ఉండవచ్చు అని పై గద్యంలో చెప్తున్నారు. యస్య హవావ క్షుత పతన ప్రస్ఖలనాదిషు వివశః సకృన్నామ అభిగృణన్ పురుషః కర్మబంధనం అంజసా విధునోతి యస్య హైవ ప్రతిపాదనం ముముక్షవః అన్యథైవ ఉపలభంతే అని. భగవంతుడికి చేసిన భూమిదానానికి మోక్షం కంటే తక్కువ ఫలితం రాకుండా ఉండటానికి వీల్లేదు. మోక్షం కంటే తక్కువ ఫలితం వచ్చేందుకు వీలే లేదు. వస్తే మోక్షమే రావాలి. ఎందుకంటే యస్య హవావ ఆ భగవంతుడి యొక్క నామ పేరుని క్షుత పతన ప్రస్ఖలనాదిషు ఎప్పుడైనా తుమ్మొస్తేనో లేకపోతే పతనం ఏదో పడిపోతూ ఉంటేనో ప్రస్ఖలనాదిషు ఎక్కడైనా జారిపడటం లాంటి ప్రమాదాలు సంభవిస్తుంటూనో వివశః పెద్దగా దాని మీద శ్రద్ధ లేకపోయినా ఏదో అరుపు అరవాలి కాబట్టి అలవాటు కొద్దీ ఆయన పేరును అరిస్తే తుమ్మేటప్పుడు కానీ లేకపోతే పడిపోయేటప్పుడు కానీ జారిపోయేటప్పుడు కానీ ఆ భగవంతుడి నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే సకృత్ నామ అభిగృణన్ పురుషః కర్మబంధనం అంజసా విధునోతి. అలా ఉచ్చరించినటువంటి మనిషి తన యొక్క కర్మబంధనాలని వెంటనే పోగొట్టుకోగలుగుతున్నాడు, విధునోతి తోసేసుకోగలుగుతున్నాడు. అలాంటి గొప్ప నామధేయం ఆయనది. ఈ కర్మబంధనం విధునోతి లేదా కర్మబంధనాలను పోగొట్టుకుంటున్నాడు, మోక్షాన్ని పొందుతున్నాడు అనేటువంటి ఫలితం యస్యహైవ ప్రతిపాదనం ముముక్షవః అన్యథైవ ఉపలభంతే. ఈ కర్మబంధనాలను బాధించటం కానీ కర్మబంధనాలను పోగొట్టుకోవటం కానీ మోక్షాన్ని పొందటం కానీ దీన్ని ముముక్షవః మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు మహా సాహసికులు వీళ్ళు అన్యథైవ ఉపలభంతే చాలా కష్టపడి రకరకాల యోగ ప్రక్రియలను చేసుకుని ఆ సాంఖ్య మార్గంలోకి ప్రయాణం చేసి రకరకాల సాధనాల ద్వారా జ్ఞానాన్ని సాధించుకుని ఆ జ్ఞాన బలం ద్వారా పొందగలుగుతున్నారు. ముముక్షువులు చాలా కష్టపడి యోగ సాంఖ్య మార్గాలలో పొందేటువంటి ఈ కర్మబంధ ప్రహాణం అనేటువంటి ఫలితాన్ని ఎప్పుడో తుమ్మేటప్పుడో పడిపోయేటప్పుడో జారిపోయేటప్పుడో తెలియకుండా వివశతతో ఉచ్చరించినటువంటి ఆ శ్రీహరి నామం అనేది అందిస్తోంది. అలాంటి మహానుభావుడు ఆయన. అలాంటి మహానుభావుడికి ఆయన పేరుని పలికితేనే మోక్షం వచ్చేంత మహానుభావుడికి శ్రద్ధగా చేసినటువంటి భూమిదానం ఆయనకి మోక్షం కంటే తక్కువ ఫలితాన్ని ఇవ్వటానికి వీల్లేదు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తుమ్ము వచ్చినప్పుడు తుమ్మే కదా అని తుమ్మి ఊరుకోకూడదు. గట్టిగా ఎదుటివారి మొహం మీద తుంపర్లు పడేటట్టుగా తుమ్మటం మేనర్స్ కానే కాదు. దానితో పాటుగా మనం ఏదో నోటికి అడ్డంగా పెట్టుకుని తుమ్మినప్పుడే ఆ తుమ్ము రావటం అనేటువంటిది ఒక రకమైన అపవిత్రతకు కారణం కాబట్టి, అందులోనూ ఆపుకోలేని అపవిత్రతకి కారణం కాబట్టి ఆ తుమ్ము అయిన వెంటనే ఆచమనం చేయటం అనేది ధర్మశాస్త్రం ప్రకారం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఆచమనం కుదరనటువంటి సందర్భాలలో, కొన్ని సందర్భాల్లో ఆచమనం చేయటం కుదరదు. అలాంటి సందర్భాలలో కుడి చెవిని ముట్టుకుని కేశవ నారాయణ గోవింద హరహర మహాదేవ అని అనుకోవటం అనేది రెండవ పద్ధతి అని ధర్మశాస్త్రం చెప్తోంది. తుమ్ము ద్వారా వచ్చినటువంటి అపవిత్రతను పోగొట్టుకోవటానికి ఆచమన స్థానంలో చేయవలసినటువంటి ఈ నామోచ్చారణను ధర్మశాస్త్రం చెప్తోంది. పడేటప్పుడు పైనుంచి కింద పడిపోయేటప్పుడు మనకి తెలియకుండా పడిపోయేటప్పుడు అమ్మానో అయ్యానో అని అంటము. కాస్తంత మంచి అలవాటు సుసంస్కారం గనక ఉండేవాటైతే కేశవ నారాయణ అని భయపడుతూ పడటము అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది. జారిపోతున్నప్పుడు వివశః మనం ఆపుకోలేము, జారిపోతోంది అంటే ఇలాంటి సందర్భాల్లో నారాయణ అని ఒకసారి దేవుడి భగవంతుడి నామోచ్చారణ చేయటం అనేది కొంతమందిలో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో తుమ్మినప్పుడు కానీ పడిపోతున్నప్పుడు కానీ జారిపోతున్నప్పుడు కానీ భగవంతుడి నామా ఏమిటి, దాని వ్యుత్పత్తి ఏంటి, దాని అర్థం ఏంటి, దాని అర్థంలో ఉండేటువంటి విశేషాలేంటి, ఏ రూపంలో కనిపిస్తాడు అని ఆలోచించుకునేటువంటి అవకాశం ఉండదు. తుమ్మేటప్పుడు ప్రాణం పోతున్నంత పని అవుతుంది, అలాగే పడిపోతున్నప్పుడు జారిపోతున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది.
కానీ అలాంటి సందర్భాలలో ఒకవేళ భగవంతుడి నామాన్ని ఒక్కదాన్ని ఉచ్చరించినా సరే ఆ నామోచ్చారణ అనేది అర్థం తెలుసుకోకుండా చేసిన నామోచ్చారణే మోక్షాన్ని తెచ్చిపెడుతుంది అనే మాట చెబితే ఆ భగవంతుడు ఎంత గొప్పవాడై ఉండాలి, అలాంటి నామాన్ని కలిగినటువంటి భగవంతుడు ఎంత గొప్పవాడై ఉండాలి, అలాంటి భగవంతుడికి చేసినటువంటి దానం, అందులోనూ క్రియాపూర్వకంగా విధిపూర్వకంగా చేసిన దానం, శ్రద్ధగా చేసిన దానం ఎంత గొప్పదవ్వాలి. మహామహా ముముక్షువులే చాలా కష్టపడి సాధించే మోక్షాన్ని ఆయన నామం ఏదో వివశంగా ఉచ్చరిస్తేనే సాధించగలుగుతున్నామే, అట్లాంటి మహానుభావుడి పట్ల చేసినటువంటి ఇంత ఉదారమైన క్రియకి ఫలితం ఏమని చెప్పుకోవాలి అని శ్రీశుకుల వారు ఒకవైపు బలిచక్రవర్తి చేసినటువంటి దానాన్ని పొగుడుతూ మరొక వైపు శ్రీమన్మహావిష్ణువు యొక్క గొప్పదనాన్ని కూడా సమానంగానే పొగుడుతున్నారు. యస్యహవావ క్షుతపతన ప్రస్ఖలనాదిషు వివశః సకృన్నామ అభిగణన్ పురుషః కర్మబంధనం అంజసా విధునోతి యస్యహైవ ప్రతిబాధనం ముముక్షవః అన్యథైవ ఉపలభంతే. అసలు వీటన్నిటికంటే ముందు భగవంతుడు అనేవాడు ఎవరో ఏదో ఇస్తే దానికి ప్రతిఫలంగా ఇంకోటేదో ఇవ్వదలుచుకున్నటువంటి వాడేమి కాడు. ఎవరైనా ఏదో ఇస్తే ఆ ఇచ్చిన దానికి ఎంతైతే సరిపోతుంది అని లెక్క చూసి తాసు తెచ్చి సరిగ్గా బలాబలాలు చూసి అంతే ఇచ్చేటువంటి వాడు కాడు. ఆయన తద్భక్తానాం ఆత్మవతాం సర్వేషాం ఆత్మని ఆత్మదః ఆత్మతయైవ అనేటువంటి తీరులో ఉన్నవాడు. ఆయన ఇచ్చే వస్తువుల్ని చూడడు, ఆ వస్తువు ఇచ్చేవాడు లేదా నామోచ్చారణ చేసినవాడు లేదా ఏ పనైనా చేసినవాడు అతని మనసులో ఉండేటువంటి భక్తిని చూస్తాడు. అటువంటి భక్తే గనక కనిపిస్తే తద్భక్తానాం ఆత్మవతాం, వాళ్ళకే గనక ఏకాగ్రమైన మనస్సే ఉంటే ఆత్మవతాం సర్వేషాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడా ఆత్మని ఆత్మదః, తన యొక్క స్వస్వరూపం అనేటువంటి విషయంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మన్యాత్మదః, ఆయన యొక్క స్వరూపం జ్ఞానం కాబట్టి తన యొక్క స్వరూపమైనటువంటి జ్ఞానాన్నే తన విషయంలో తత్వజ్ఞానాన్నే ఆయన అందిస్తాడు. దానికి కారణంగా వేరే ఏమి పెట్టుకోడు. పుచ్చుకునేవాడి మనసులో ఉండేటువంటి భక్తిని దాన్నే చూసుకుంటాడు. వీళ్ళందరికీ నేనే ఆత్మని అని అనుకుంటాడు, సర్వాత్మకుడిని నేనే అని అనుకుంటాడు. ఆత్మతయైవ, అందరికీ ఆత్మస్వరూపాన్ని నేను కాబట్టి అందరికీ నేను ఇవ్వాలి అని అనుకుంటాడే కానీ ఫలానా వాడు నాకేదో ఇచ్చాడు కాబట్టి వాడికే ప్రత్యేకించి ఇవ్వాలి అని అనుకునేటువంటి వాడు కాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి ఈ బలిచక్రవర్తి గారి భూమిదానం చెయ్యక్కర్లేదు, ఆ భూమిదానం చేస్తేనే ఆయన మోక్షం అక్కర్లేదు, అలాంటివేమీ అక్కర్లేదు. బలిచక్రవర్తి గారికే భక్తి ఉంటే ఆ భక్తికి తగ్గట్లుగా భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించి తీరుతాడు. ఆ జ్ఞానాన్ని తన యొక్క స్వస్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ఆత్మస్వరూపంగా ఆయన ఇచ్చి తీరుతాడు. కాబట్టి దానికోసం కూడా భగవంతుడు ఏదో ఇస్తేనే ఏదో ఇస్తాడు అనేటువంటి నియమం కోసం కూడా మనమేమి ఇక్కడ సరిపుచ్చనక్కర్లేదు అని శ్రీశుకుల వారు అంటున్నారు. తద్భక్తానాం ఆత్మవతాం సర్వేషాం ఆత్మని ఆత్మదః ఆత్మతయైవ అనేటువంటి ఒక మంచి బరువు ఉన్నటువంటి ఈ గద్యంలో యమేవైష వృణతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణతే తనూం స్వాం అని కఠోపనిషత్తు చెప్పినటువంటి మంత్రాన్ని ఇంకొక రీతిలో ఆయన తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆ పరమాత్మ తన యొక్క స్వస్వరూపాన్ని తానే ఆవిష్కరించుకుంటాడు. ఎలా ఆవిష్కరించుకుంటాడు, ఎందుకు ఆవిష్కరించుకుంటాడు అంటే తన మీద ఉండేటువంటి అనురాగానికి భక్తికి ఆయన లొంగి ఆవిష్కరిస్తాడు, అంతే తప్ప వేరే లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన కాదు అనే అర్థంతో ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తూ తద్భక్తానాం ఆత్మవతాం సర్వేషాం ఆత్మని ఆత్మదః ఆత్మతయైవ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అంతేకాదు వాసుదేవే మనోయస్య జపహోమార్చనాదిషు తస్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం అని ఇంకొక చోట ఉంది. ఎవరైనా సరే
ఆ భగవంతుని గురించే నిరంతరం ఏవో ఒక క్రియలను చేసుకుంటూ వెళితే, ఆ భగవంతుడికే పూజ చేసుకుంటూ ఉండటం కానీ, లేదా భగవంతుడి పేరుని నిరంతరం జపించుకోవటం కానీ, మంత్ర జపం కానీ, ఇంకొకటి కానీ, లేదా భగవంతుడి కోసం సత్కర్మలను చేయటం కానీ, ఇలాంటి పనులు చేస్తూ పోతూ ఉంటే, అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడు అక్కర్లేని ఫలితాలను ఇచ్చి ఆ చేసేటువంటి సత్కర్మలకో లేదా చేసే సాధనకో విఘ్నాలని ఏర్పరచడు అని ఒక నియమం ఉంది. ఆయనకి భగవంతుడి కోసం చేసేటువంటి ఏ ఉత్తమమైనటువంటి క్రియకైనా సరే చేసే సాధనలో పైమెట్టు అందటం అనేది ఫలితం కావచ్చునేమో, కానీ చేసే సాధనకి అడ్డంకిగా మారేటువంటి ఫలితాలు రావటం అనేది జరగనే జరగదు అని ఆ వాక్యం యొక్క సారాంశం. దాని ప్రకారం చూసుకున్నా సరే, నవై భగవాన్ నూనం అముష్య అనుజగ్రాహ యదుద పునరాత్మానుస్మృతి మోషణం మాయామయం మాయామయ భోగైశ్వర్యమేవ ఆతనుత ఇది. ఆ భగవంతుడు ఈయన చేసిన దానానికి సంతోషపడిపోయి ఈ సుతల లోకాన్ని ఇచ్చాడు అనేది జరగనే జరగదు. నవై భగవాన్, భగవంతుడు అలా చేయడు. భగవంతుడికి చేసినటువంటి దానం అలాంటి ఫలితాన్ని ఇవ్వనే ఇవ్వదు. నూనం, ఇది నిక్కచ్చిగా చెప్పుకోవాల్సిన విషయం. అముష్య అనుజగ్రాహ, ఈ బలి చక్రవర్తి మీద అనుగ్రహంతో ఈ రకమైన ఫలితాన్ని ఇచ్చాడు అనే మాట లేనే లేదు. నవై భగవాన్ నూనం అముష్య అనుజగ్రాహ యదుత, ఎందుకంటే పునరాత్మానుస్మృతి మోషణం. ఈయనకే గనక ఈ సుతలలోకం ఇచ్చేస్తే, ఈ సుతలలోకంలో ఇంద్రుడిని మించిన వైభవాలను ఈయనకి ధారపోసేస్తే, ఈయన పొరపాటున ఈ వైభవాలలో మునిగిపోయి పరమాత్మను మర్చిపోవటం అనేది గనక జరిగితే, అది పరమాత్మ పట్ల చేసేటువంటి ఏ క్రియకు ఫలితం కావటానికి వీల్లేదు. ఆత్మ అనుస్మృతి మోషణం, తనను తాను మర్చిపోవటం కానీ లేదా పరమాత్మను గురించి మర్చిపోవటం కానీ గనక దీనికి ఫలితంగా వచ్చే మాట అయితే, వచ్చేందుకు అవకాశం ఉండే ఫలితం ఇదైతే గనక దాన్ని పరమాత్మ ఇవ్వలేడు. మాయామయ భోగైశ్వర్యం, ఈ భోగాలన్నీ కూడా మాయామయాలే. అందులోనూ సుతల లోకంలో ఉండేది మయుడు నిర్మించినటువంటి మాయామయమైన భోగం అని వేరే చెప్పుకోనక్కర్లేదు. ఆ ఐశ్వర్యం కూడా అలాంటిదే. ఏ ఐశ్వర్యమైనా అలాంటిదే, అందులోనూ సుతలంలో ఉండే ఐశ్వర్యం అలాంటిదే. అలాంటి ఐశ్వర్యాన్ని భగవంతుడు ఇస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు. భగవంతుడి అనుగ్రహమే ఉంటే మాయను దాటే దారి కనిపించాలి, కానీ మాయలో కూరుకుపోయేందుకు ఫలితం అనేది ఉండకూడదు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. నవై భగవాన్ నూనమముష్యానుజగ్రాహ యదుత పునరాత్మానుస్మృతి మోషణం మాయామయ భోగైశ్వర్యం ఆతనుత ఇది అని. ఇంతేకాదు, యత్తద్భగవత అనధిగతాన్యోపాయేన యాచ్నాచ్చలేన అపహృత స్వశరీరావశేషితలోకత్రయ వరుణపాశైశ్చ సంప్రతిముక్త గిరిదర్యాంచ అపవిద్ధ ఇతి హోవాచ. ఈ మాట బలిచక్రవర్తికే తెలుసు. బలిచక్రవర్తి గారికే తాను చేసుకున్నటువంటి ఈ దానానికి ఫలితంగా భగవంతుడు ఈ సుతలలోకం ఇచ్చాడు అనేటువంటి ఆలోచన లేదు. అసలు భగవంతుడి పట్ల చేసేటువంటి కర్మలకు ఇలాంటి ఫలితాలను ఆశించాలి అనేటువంటి అలవాటు, ఆశించడం అనేటువంటి అలవాటు ఆయనకి లేదు. అందుకనే యత్తద్భగవత, భగవంతుడే అనధిగత అన్యోపాయేన ఈ బలిచక్రవర్తిని ఇంద్రుడికి పోటీకి రాకుండా చేయటానికి వేరే ఉపాయం తోచక, యాచ్నాచ్చలేన చివరికి ఆయన్ని అడిగి మొత్తం ఆయన దగ్గర ఉండేటువంటి సామ్రాజ్యాన్ని లాక్కోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని దానికోసం దిగాడు కదా. అపహృత స్వశరీరావశేషిత లోకత్రయ, ఆ యాచన ఆయన్ని అడిగి దానంగా పుచ్చుకోవాలి అని అనుకుని దిగి అడిగి దానం పుచ్చుకుని మొత్తం ముల్లోకాలని ఆక్రమించేసి బలిచక్రవర్తికి ఉండేటువంటి సంపదలన్నిటినీ కూడా లాగేసుకుని స్వశరీరావశేషిత లోకత్రయ, శరీరాన్ని మాత్రమే మిగలబెట్టి లోకత్రయాన్ని ఆయన దగ్గర నుంచి గుంజేసుకుని, లేదా శరీరంతో సహా లోకత్రయాన్ని, బలిచక్రవర్తి గారి శిరస్సుతో సహా లోకత్రయాన్ని మొత్తం ఆయన దగ్గర నుంచి లాగేసుకున్న తర్వాత, నాకు దానం చేసేసావు కాబట్టి నువ్వు నా ప్రాంతంలో ఉండకూడదు అని ఆయన ఒకసారి బెదిరించి, వరుణపాశైశ్చ సంప్రతిముక్త,
వరుణుణ్ణి పిలిచి ఇతన్ని కట్టేసి ఇక్కడి నుంచి దూరంగా విసిరేసేయి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే వరుణుడు వచ్చి తన పాశాలతో, ఎవరు విడదీసుకోలేనటువంటి తన పాశాలతో ఈ బలిచక్రవర్తిని గారిని కట్టేశాడు. కట్టేసి గిరిధర్యాంచ అపవిద్ధ, ఒక కొండ మీద విసిరి పారేశాడు. భగవంతుడు చెప్పగా కొండ మీద దాని మీద విసిరేసి పారేశాడు. అలా విసిరేసినప్పుడు ఇతిహోవాచ, ఆ బలిచక్రవర్తి చాలా గొప్ప మాట మాట్లాడాడు. యత్తద్భగవతా అనధిగతాన్యోపాయేన యాచ్నాఛలేనాపహృత స్వశరీరావశేషిత లోకత్రయ వరుణపాశైశ్చ సంప్రతిముక్త గిరిధర్యాంచ అపవిద్ధ ఇతి హోవాచ. ఎంత కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే బలిచక్రవర్తి గారు, తాను చాలా ఇష్టపడి భగవంతుడికి దానం చేసుకున్నాడు. దానం చేసుకున్న తర్వాత దానం చేసిన ప్రాంతంలో ఉండకూడదు అనే మాట బాగానే ఉంది. కానీ తన దగ్గర దానం పుచ్చుకున్నటువంటి భగవంతుడు ఆ మాటను కొంచెం కఠినంగా చెప్పి, కఠినంగా చెప్పడం మాత్రమే కాకుండా వరుణుణ్ణి పిలిచి తాళ్లతో కట్టేసి అక్కడి నుంచి ఓ కొండ మీద పారేశాడు. పారేసినప్పుడు ఆ బలిచక్రవర్తి ఆలోచించిన తీరు, ఆయన మాట్లాడిన తీరు ఇలా ఉన్నాయి. నూనం బతాయం భగవానర్థేషు ననిష్ణాత యోసావింద్ర యస్య సచివో మంత్రాయ వృతః ఏకాంతతః బృహస్పతి తమతిహాయ హ్యముపేంద్రేణ ఆత్మానమయాచత ఆత్మనశ్చ ఆశిషః నో ఏవ తద్దాస్యం అతి గంభీర వయసః కాలస్య మన్వంతర పరివృత్తం కియల్లోకత్రయమిదం అని. బలిచక్రవర్తి గారు తన సామర్థ్యంతో ముల్లోకాలని గెలిచాడు కదా, అందులోనూ మిగతా రాక్షసుల్లా కాకుండా ధర్మబలంతోనే గెలిచాడు కదా. గెలిచిన వాడు మొత్తం అంతా పోయిన తర్వాత, అంతా సమర్పించేసుకున్న తర్వాత అనుకుంటున్నాడు, నూనం బతాయం భగవాన్ అర్థేషు ననిష్ణాత యోసావింద్ర. ఈ ఇంద్రుడున్నాడే, ఈయన విద్వాన్, భగవాన్ మంచి జ్ఞానవంతుడు, ఏం తెలివి తక్కువవాడు కాడు, మంచి జ్ఞాని అని పేరుంది ఈయనకి. కానీ అర్థేషు ననిష్ణాత, ఉన్న జ్ఞానం సరిపోదేమో అనిపిస్తోంది. అర్థేషు ననిష్ణాత, ఆయన ఏ పని ఎలా చేయాలి అని పూర్తిగా తెలుసుకున్నట్లు లేడు. ఒకవేళ జ్ఞానం ఉంటే సామాన్యంగా ఉండాలేమో కానీ లోతైన జ్ఞానం ఉన్నట్టు అనిపించడం లేదు. లోతైన జ్ఞానం కనుక ఆయనకి లేకపోతే, ఆయన రాజు కాబట్టి ఆయన ఎవరినైనా సలహా అడగాలి. ఈ ఇంద్రుడికేమో సలహా చేయటానికి చాలా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. యస్య సచివ మంత్రాయ వృతః ఏకాంతతః బృహస్పతి. ఆయన సచివుడు, ఆయనకి మంత్రి, ఆయనకి ఏ సలహా కావాలన్నా చెప్పేటువంటి వాడు బృహస్పతి. ఈ సృష్టిలోనే తెలివైన వాళ్ళందరిలోకి తెలివైనవాడు అనే ప్రసిద్ధి ఉన్నవాడు. ఏకాంతతః, ఆయన ఇంద్రుడికే చెందినవాడు, ఇంద్రుడికే సరి అయిన సలహా చెప్తాడు అనే పేరు కూడా ఉంది. అలాంటి వాడు సలహా అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ బృహస్పతికి కూడా సరి అయిన జ్ఞానం లేదో ఏమో, లేదా బృహస్పతి గారిని అంత మాట అనకూడదు అనుకుంటే తమతిహాయ, ఆ బృహస్పతి గారిని ఈయన సలహా చేయలేదో ఏమో. యం ఉపేంద్రేణ ఆత్మానం అయాచత ఆత్మనశ్చ ఆశిష. ఆయనకి తమ్ముడుగా సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే పుట్టాడు కదా. ఉపేంద్రుడు వామనుడు రూపంలో తమ్ముడిగా పుట్టాడు కదా. పుట్టిన వాడిని ఈ ఇంద్రుడు ఏమడిగి ఉండాలి అంటే ఆత్మానం అయాచత, తన యొక్క స్వస్వరూప జ్ఞానం అడిగి ఉండాలి. లేదా నీకు దాస్యంగా ఉండాలి, నేను నీకు దాసున్నై ఉండాలి, నీకు నేను భక్తున్నై ఉండాలి, నువ్వు నా మీద అనుగ్రహం చూపించాలి అని అడిగి ఉండాలి. అలా అడగకుండా ఆత్మానం అయాచత, నన్ను అడిగాడు. ఆ బలి నన్ను దాటి వెళ్ళిపోతున్నాడు, బలి కంటే నన్ను గొప్పవాణ్ణి చెయ్యి అని అడిగాడు. ఆత్మనశ్చ ఆశిష, తనకు ఈ ముల్లోకాల మీద ఉండేటువంటి ఆధిపత్యం, ఆ ఆధిపత్యం మీద ఉండేటువంటి కోరికతో ఆధిపత్యాన్నే అడిగాడు. నేను ఆ ముల్లోకాల మీద ఉండేటువంటి ఆధిపత్యాన్ని ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నానని, ఇంద్రుడి దగ్గర నుంచి లాగేసుకున్నానని, దాన్ని తిరిగి ఇవ్వమని ఆయన ప్రార్థించాడు. ఎంత తెలివి తక్కువైనటువంటి కోరిక ఇది. నో ఏవ తద్దాస్యం, అది భగవంతుడు ఎదురుకుండా కనిపిస్తే ఆయన్ని అడిగి తీరవలసినటువంటి దాస్యాన్ని నన్ను నీకు దాసుడుగా చేసుకో అని అడగలేకపోయాడు. ఎందుకు తెలివి తక్కువతనము అంటే అతి గంభీర వయసః కాలస్య మన్వంతర పరివృత్తం కియల్లోకత్రయమిదం. ముల్లోకాల మీద ఆధిపత్యం అంటే ఏం పనికొచ్చే ఆధిపత్యం?
ఎంతకాలం పాటు ఉండేటువంటి ఆధిపత్యం? ఒక ఇంద్రుడు మన్వంతరం అంటే 71 యుగాల పాటు ఇంద్రుడిగా ఉంటాడు. అందులోనూ దివ్యానాం యుగానాం, కొంచెం దేవతల లెక్కలో 71 యుగాల పాటు ఆయన రాజుగా ఉంటాడు, ముల్లోకాలకి అధిపతిగా ఉంటాడు. మన్వంతర పరివృత్తం. కానీ మన్వంతరం దాటిపోతే, ఒక మన్వంతర కాలం అయిపోతే ఈయన ఇంద్రుడిగా దిగిపోవలసే ఉంటుంది, ఇంకొక ఆయన ఇంద్రుడిగా ఎక్కవలసే ఉంటుంది. అంటే అధికారం మార్పిడికి లోనవుతుంది. మార్పిడికి లోనయ్యేటువంటి అధికారం, అందులోనూ మన్వంతరం అయితే చాలు పోయేటువంటి అధికారం, దానికోసం ఆయన ఎందుకు పాకులాడాలి? కియల్ లోకత్రయమిదం, ఈ లోకత్రయం, ఈ ముల్లోకాలు ఎంత, ఈ ముల్లోకాల మీద ఆధిపత్యం ఎంత, ఈ ఆధిపత్యం ఉండేటువంటి కాలం ఎంత? మన్వంతరం అంటే చాలా పెద్ద కాలం అని అనుకునేరు, యుగాలు 71 యుగాలు ఉన్నాయి కదా అని అనుకునేరు. అతి గంభీర వయస కాలస్య, కాలం దాని యొక్క విస్తృతి దీన్ని దృష్టిలో ఉంచుకుంటే అతి గంభీర వయస, ఎవరూ కొలవలేనంత సుదీర్ఘంగా ఉండేటువంటి కాలాన్ని ఒక్కసారి చూసుకుంటే, ఆ కాలంలో, మహాకాలంలో ఈ మన్వంతరం అనే కాలం ఎంత కాలం, ఆ కాలం పాటు ఉండేటువంటి ముల్లోకాధిపత్యం అనేది ఎంత ఆధిపత్యం అంటే, సుదీర్ఘకాలంలో దీన్ని లెక్కలోకి తీసుకుంటే ఒక సెకండ్కో, ఒక కనురెప్పపాటు కాలానికో వస్తుంది మహా అయితేను. అంతకాలం పాటు, అంత తక్కువ కాలం పాటు ఉండేటువంటి సామ్రాజ్యం మీద ఆయన ఎందుకు ఆశపడ్డాడు? ఆయనకి తెలివి లేదో, లేకపోతే ఆయనకి ఎవరూ సలహా చెప్పలేదో, లేకపోతే సలహా చెప్పగలిగే వాళ్ళని ఆయన అడగలేదో, ఏమైందో తెలియదు అని అనుకున్నాడు. సో ఈ మాట అన్న బలిచక్రవర్తి గారు, ఈ మాట అనుకున్న బలిచక్రవర్తి గారు పొరపాటును కూడా లోకత్రయం మీద, ఈ ముల్లోకాల మీద ఉండేటువంటి ఆధిపత్యాన్ని భగవంతుణ్ణి అడగనే అడగడు, కోరనే కోరడు. అందులో చిన్న ముక్కైనటువంటి సుతలంలో నివాసం ఉండటానికి ఇంద్రుడి కంటే ఎక్కువ ఐశ్వర్యం కావాలి అని అనటానికి అవకాశం లేనే లేదు అని తేలిపోయింది. నూనం బతాయం భగవానర్థేషు ననిష్ణాతః యోసావింద్ర యస్య సచివో మంత్రాయవృతః ఏకాంతతః బృహస్పతి తమతిహాయ యముపేంద్రేణ ఆత్మానమయాచత ఆత్మనశ్చ ఆశిషః నో ఏవ తద్దాస్యం అతిగంభీర వయసః కాలస్య మన్వంతర పరివృత్తం కియల్ లోకత్రయమిదం అని అన్నాడు. మరి భగవంతుడే కనిపిస్తే ఇలా దాస్యాన్ని అడిగిన వాళ్ళు, ఆధిపత్యాన్ని అడగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు. యస్య అనుదాస్యమేవ అస్మత్ పితామహ కిల వవ్రే నతు స్వపిత్ర్యం యదుత అకుతో భయం పదం దీయమానం భగవతః పరమితి భగవతా ఉపరతే ఖలు స్వపితరి. లేకేమి, మా తాతగారు ఉన్నారు, మా తండ్రి గారు విరోచనుడు, ఆ విరోచనుడు గారి తండ్రి గారు ప్రహ్లాదుడు, ఆయనే ఉన్నాడు. యస్య అనుదాస్యమేవ అస్మత్ పితామహ కిల వవ్రే, ఆయన యొక్క దాస్యాన్నే, ఆయనకి దాసుడుగా ఉండటాన్నే మా తాతగారు ప్రహ్లాదుడు గారు కోరుకున్నారు. ఎప్పుడు కోరుకున్నారు? భగవంతుడు ప్రత్యక్షమై వరాలను ఇచ్చినప్పుడు కోరుకున్నాడు. నతు స్వపిత్ర్యం, అంతేగాని తనకు తన తండ్రి నుంచి, హిరణ్యకశిపుడి నుంచి రావలసినటువంటి రాజ్యాన్ని ఆయన కోరుకోలేదు. స్వపిత్ర్యం యదుత అకుతో భయం పదం దీయమానం. భగవంతుడు ఈ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహావతారంలో, నాయనా ప్రహ్లాద, నీకు నీ తండ్రి గారి పదవిని ఇస్తున్నాను అని ఒక మాట అన్నాడు. అనటంతో ఎలా అన్నాడు? నీకు ఎవరి వైపు నుంచి, ఏ వైపు నుంచి భయం లేకుండా నేను చూసుకుంటాను, ఏ భయము లేకుండా నువ్వు హాయిగా రాజ్యం చేసుకో అని కూడా అన్నాడు. అకుతో భయం పదం దీయమానం, ఆయనంతటా ఆయనే అన్నాడు. కానీ మా తాతగారు ప్రహ్లాదుడు గారు దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే, భగవతః పరం, ఈ రాజ్యం అనేది భగవంతుడి యొక్క రూపమా అంటే కాదు. కాబట్టి భగవంతుడి కంటే ఇది వేరే అయితే, భగవంతుడి దాస్యానికో లేదా భగవంతుడి మీద భక్తికో ఇది సరిపోకపోతే ఇది నాకు అక్కర్లేదు అని అనుకున్నాడు. అనుకుని వద్దన్నాడు. భగవతః పరమితి, భగవతాదీయమానం, భగవంతుడే ఇస్తుంటే, అందులోనూ ఉపరతే ఖలు స్వపితరి, తన తండ్రి గారు హిరణ్యకశిపు వాడు పోయిన తర్వాత
ఆయన లేకుండా ఉన్నప్పుడు రాజ్యాధికారం మరుక్షణంలో తథ్యం అనే మాట ఉన్నప్పుడు భగవంతుడే ఇస్తుంటే, ఇచ్చేటప్పుడు ఏ రకమైన భయం లేకుండా నేను చూసుకుంటాను, హాయిగా రాజ్యం చేసుకోమని చెప్పి ఇస్తుంటే ఆయన నాకు అక్కర్లేదు అనే అనుకున్నాడు. యస్య అనుదాస్యమేవ అస్మత్ పితామహ కిల వవ్రే నతు స్వపిత్ర్యం యదుత అకుతో భయం పదం దీయమానం భగవతః పరమితి భగవతా ఉపరతే ఖలు స్వపితరి అని బలిచక్రవర్తి గారు చెప్పుకుంటున్నాడు. మా తాతగారి స్థాయికి ఎవరూ రాలేకపోవచ్చు. తస్య మహానుభావస్య అనుపథం అమృజిత కషాయ కోవా అస్మద్విధ పరిహీణ భగవదనుగ్రహ ఉపజిగమిషతీతి. మా తాతగారి స్థాయిని అందరూ అందుకోలేకపోవచ్చు. తస్య మహానుభావస్య, ఆయన ప్రభావం చాలా గట్టిది. ప్రతి అణువులోనూ ప్రతి కణంలోనూ భగవంతుణ్ణి చూడగలిగినటువంటి సామర్థ్యం ఆయనది. అలాంటి మహానుభావుడి యొక్క దారి అందరికీ అందకపోవచ్చు. తస్య అనుపథం, ఆయన దారిలో నడవటం అనేది అందరికీ సాధ్యపడకపోవచ్చు. అందులోనూ అమృజిత కషాయ, మనసులోని మాలిన్యాలు తొలగిపోని వారికి ఆయన దారి అందకపోవచ్చు. కోవా అస్మద్విధ, నాలాంటి వారికి ఆయన దారి అందకపోవచ్చు. పరిహీణ భగవద్ అనుగ్రహ, భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లేని వారికి ఆయన దారి అందకపోవచ్చు కాదు, కోవా ఉపజిగమిషతి, ఎవరు ఆయన దారిని అందుకోగలరు? ఎవరు ఆయన దారిని అందుకోవాలని మాత్రం అనుకోగలరు? ఆయన దారిని అందుకోవాలని అనుకోవటం కూడా భగవంతుడి యొక్క పరమానుగ్రహానికి చిహ్నం, లేదా మనసులోని మాలిన్యాలన్నీ తొలగిపోయినాయి అని చెప్పుకోవడానికి చిహ్నం, చాలా గొప్ప మానసికమైనటువంటి సాధనకి చిహ్నం. అలాంటిది అందరికీ అందకపోవచ్చు, కానీ ఆ దారి మంచి దారి, ఆ దారిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు అని బలిచక్రవర్తి గారు అనుకున్నాడు. తస్య మహానుభావస్య అనుపథం అమృజిత కషాయ కోవా అస్మద్విధ పరిహీణ భగవద్ అనుగ్రహ ఉపజిగమిషతి ఇది. అందువల్ల నేను నడిస్తే మా తాతగారు ప్రహ్లాదుడు నడిచిన దారిలో నడవాలి. అంటే భగవంతుడే ఇస్తున్నా సరే ఏ పదవిని పుచ్చుకోకూడదు అనేటువంటి నిర్ణయంలో ఉండాలి. భగవంతుడి దాస్యం తప్ప వేరే ఏమీ అక్కర్లేదు అని నేను కోరుకోవాలి అని బలిచక్రవర్తి గారు భగవంతుడి గురించి ఆలోచిస్తూ దాన్నే మాట్లాడుతున్నాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇలా అనుకుంటున్నా, ఇలా అంటున్నటువంటి బలిచక్రవర్తి గారు భగవంతుడి దానానికి ప్రతిఫలంగా, భగవంతుడికి తాను చేసిన దానానికి ప్రతిఫలంగా సుతల లోకాన్ని అంగీకరిస్తాడు అని చెప్పుకోవటానికి వీలే లేదు. కాబట్టి భగవంతుడికి చేసిన దానానికి ఇది ప్రతిఫలం కానేరదు. ఒకవేళ ఈయనకి సుతల లోకం వచ్చింది అని అంటే ఈయన చేసుకున్న ఇంకొక పుణ్యం ఏమైనా ఉండి ఉండాలి, పాతదేమైనా పుణ్యం ఉండి ఉండాలి, దానికి ఫలితంగా వచ్చి ఉండాలి తప్ప భగవంతుడికి చేసిన దానానికి మాత్రం ఇంత చిన్న ఫలితం కుదరదు. ఏ వైపు నుంచి, ఏ కోణం నుంచి చూసుకున్నా సరే ఇది సరిపోదు అని శ్రీశుకుల వారు ఇంతటి వృత్తాంతంతో చెప్తున్నారు. అయితే బలిచక్రవర్తి ఆయన్ని శ్రీమన్మహావిష్ణువు వామనావతారంలో చేరిన వృత్తాంతము, ఆ దాన విధానము, ఏ విధంగా ఆయన దానం చేశాడు, ఈయన ఏమడిగాడు, ఏ విధంగా కాళ్ళు కడిగాడు, ఆయన కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలి కదా. అంటే తస్య అనుచరితం ఉపరిష్టాద్ విస్తరిష్యతే యస్య భగవాన్ స్వయం అఖిల జగద్గురు నారాయణ ద్వారి గదాపాణిరవతిష్ఠతే నిజ జనానుకంపిత హృదయ ఏన అంగుష్ఠేన పద దశకంధర యోజనాయుతాయుతం దిగ్విజయే ఉచ్చాటిత అని అంటున్నారు. ఆ బలిచక్రవర్తి గారి గురించి, వామనావతారాన్ని గురించి ఇప్పుడు చెప్పుకోలేము, ఇది సందర్భం కాదు. దాన్ని అష్టమ స్కంధంలో చెప్పుకుందాము. తస్య అనుచరితం, బలిచక్రవర్తి గారు అలాగే వామనావతారం, ఈ రెండిటి గురించి ఉపరిస్తాద్ విస్తరిష్యతే, పైన 8వ స్కంధంలో విస్తారంగా చెప్పుకుందాము అక్కడ. కాకపోతే ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. బలిచక్రవర్తి గారికి తాను చేసుకున్నటువంటి పుణ్యానికి ఫలంగా సుతల లోకం లభించింది. కాకపోతే భగవంతుడు ఆయన మీద అనుగ్రహంతో ఆయనకి ద్వారపాలకుడుగా ఉండటానికి అంగీకరించాడు అనేది చెప్పుకోవాలి. యస్య భగవాన్, ఆ బలిచక్రవర్తికి భగవంతుడు స్వయం తానే
అఖిల జగద్గురు, ముల్లోకాలకు గురువుగా ఉండేటువంటి వాడు, అందరికంటే పై స్థాయిలో ఉండేటువంటి వాడు నారాయణ, సమస్త నరులకు సమస్త జీవులకు గమ్యస్థానంగా ఉండేటువంటి వాడు. ఆయన ద్వారపాలకుడుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. అందులోనూ ద్వారి గదాపాణి రవతిష్టతే, బలిచక్రవర్తి గారి ద్వారంలో గద చేత్తో పట్టుకుని గదాపాణి అవతిష్టతే, ఎప్పుడు నుంచుని ఉంటున్నాడు, నుంచుని కాపలా కాస్తున్నాడు. గదాపాణి రవతిష్టతే ఎందుకు? నిజ జనానుకంపిత హృదయ, తన మీద బలిచక్రవర్తికి ఉండేటువంటి భక్తి, ఆ భక్తి ద్వారా తన మనస్సు కరగటం అనేది జరగటం వలన నిజ జన అనుకంపిత హృదయ, బలిచక్రవర్తి తనవాడు, ఆ తనవాడి మీద ఆ పరమాత్మకు సహజంగా ఉండేటువంటి దయ, ఆ దయతో కూడిన హృదయంతో ఆయన ద్వారపాలకుడుగా ఉంటున్నాడు. ద్వారపాలకుడుగా ఎందుకు ఉంటున్నాడు? రక్షణ కోసం ఉంటున్నాడు. బలిచక్రవర్తి మీద ఎవరూ దాడి చేయటానికి వీలు లేదు, ఇక మీద బలిచక్రవర్తిని ఎవరూ ఓడించకూడదు అనేటువంటి నిర్ణయాన్ని అమలు చేయటానికి, కఠినంగా అమలు చేయటానికి ఆయన ద్వారపాలకుడుగా గదను పట్టుకుని కాపలా కాస్తున్నాడు. ఎవరైనా ఆయన మీద దాడి చేయడానికి పూనుకున్నారా, ఈయన కాపాడా అంటే జరక్కేమి? పద ఏన అంగుష్ఠేన పద దశకంధర యోజనాయుతాయుతం దిగ్విజయే ఉచ్చాటిత. జరిగింది. రావణుడు తర్వాత చాలా కాలానికి రావణుడు వచ్చాడు. రావణాసురుడు మొత్తం ముల్లోకాలని గెలుద్దామని వెళ్ళాడు, పైలోకాలన్నింటినీ గెలిచాడు. కిందకు కూడా దిగి సుతలాన్ని గెలుద్దాము అనుకుని సుతలం వైపుకు వచ్చాడు. వస్తే ఈయన ఈ గదాపాణి చేతిలో గదను పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ రావణాసురుడికి కనిపించకుండా, కనిపిస్తే అదో తంట అని కనిపించకుండానే అంగుష్ఠేన పద అంగుష్ఠేన, ఎడమ కాలు కాస్తంత ఎత్తి కుడికాలో ఏదో ఒకటి ఎత్తి దాని బ్రొటన వేలితో ఒక్క తాపు తన్నాడు. బ్రొటన వేలితో తంతే తనటం అంటారా లేదా తోయటం అంటారా ఏదో అనాలి. అంగుష్ఠేన పద, ఆ తోపుకి దశకంధర 10 తలల రావణుడు యోజనాయుతాయుతం ఉచ్చాటిత, 10,000కు 10,000, 10,000 ఇంటూ 10,000 యోజనాల దూరంలో పడ్డాడు. అంత గట్టిగా ఒక్క బ్రొటన వేలుతోనే తోసేశాడు. దాంతో ఈ రావణాసురుడిది దిగ్విజయ యాత్ర అనేది అక్కడికి పూర్తయి నేను గెలిచాను అని మాత్రమే చెప్పుకుని లంకలో స్థిరపడిపోయాడు. మళ్ళీ సుతలం వైపుకు వచ్చేందుకు సాహసించలేదు. రావణాసురుడినే కాలి బ్రొటన వేలుతో తన్నేశాడు. బలిచక్రవర్తికి విరోధంగా ఎవరైనా వస్తే ఆయన ఏమాత్రం ఒప్పుకోడు, సహించడు, కనికరించడు, వాళ్ళని గట్టిగా ఓ తాపు తన్నుతాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఆయనకి ద్వారపాలకుడుగా ఉండి, రక్షకుడుగా ఉండి, తన మీద బలిచక్రవర్తికి ఉండేటువంటి భక్తికి ఫలితాన్ని చూపిస్తున్నాడు, తన దయని చూపిస్తున్నాడు అని ఈ గద్యంలో చెప్తున్నారు. తస్య అనుచరితం ఉపరిష్టాద్ విస్తరిష్యతే యస్య భగవాన్ స్వయం అఖిల జగద్గురు నారాయణ ద్వారి గదాపాణిరవతిష్టతే నిజ జనానుకంపిత హృదయ ఏన అంగుష్ఠేన పదా దశగంధర యోజనాయుతాయుతం దిగ్విజయే ఉచ్చాటిత అని. మరి అక్కడే రావణాసురుణ్ణి సఫా చేసేస్తుండొచ్చు కదా, లాంటి ప్రశ్నలు మనకేమీ లేవు. ఎందుకంటే ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి, ఏది ఏ విధంగా జరగాలో అదే విధంగా జరగాలి, ఇంకొక రకంగా జరగటానికి వీల్లేదు. రావణాసురుడికి ఉండేటువంటి వరాలు, శాపాలు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకునే రావణ వధ అనే దాన్ని ప్లాన్ చేయాలి. అది ఇప్పుడు చేయకూడదు అనే ఉద్దేశంతో కేవలం బొటనవేలుతో బలంగా తన్నేశాడు. ఇది సుతలంలో ఉండేటువంటి బలిచక్రవర్తికి కాపలాగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు వీళ్ళ యొక్క కథ. అయితే తతోధస్తాత్ తలాతలే మయోనామ దారవేంద్ర త్రిపురాధిపతి భగవతా పురారిణ త్రిలోకీశం చికీర్షుణ నిర్దగ్ధస్వపురత్రయ తత్ ప్రసాదాల్లబ్ధపద మాయావినామ ఆచార్య మహాదేవేన పరిరక్షిత విగత సుదర్శన భయ మహీయతే అని పైన తలాతలం గురించి చెప్తున్నారు. తలాతలంలో ఇంకొక స్టోరీ.
సుతలంలోనేమో బలిచక్రవర్తి గారు, ఆయనకి రక్షకుడుగా శ్రీమన్నారాయణుడు ఉండటం స్టోరీ అయితే, తలాతలంలో తతోధస్తాత్ తలాతలే, సుతలానికి 10,000 యోజనాల కింద ఉన్నటువంటి 10,000 యోజనాల వైశాల్యం ఉండేటువంటి తలాతలంలో మయోనామ దానవేంద్ర, మయుడు అనేటువంటి పేరుతో ఒక రాక్షసుడు, రాక్షస శ్రేష్ఠుడు నివసిస్తున్నాడు. ఈ మయుడు ఇక్కడికి రావటానికి ఒక కారణం ఉంది. బలిచక్రవర్తి గారు సుతలానికి రావటానికి కారణం ఉండట్లుగానే ఈయనకు కూడా కారణం ఉంది. ఈ మయుడు త్రిపురాధిపతి, 3 నగరాలను నిర్మించుకున్నాడు. ఒకటేమో ఇనుప నగరము, మరొకటి వెండి నగరము, ఇంకోటేమో బంగారు నగరము. ఈ 3 నగరాలను నిర్మించుకుని లోకాలను ఏడిపించడం మొదలుపెట్టాడు. దాంతో భగవతా పురారిణ త్రిలోకీశం చికీర్షుణ, ఈ లోకాలను ఏడిపిస్తుంటే పురారి, ఈ త్రిపురారి అయినటువంటి పరమేశ్వరుడికి ముల్లోకాలకి మంచి చేయాలి అని అనిపించి నిర్దగ్ధ స్వపురత్రయ, ఈ 3 నగరాలని ఆయన తన బాణంతో కాల్చేసేసాడు. ఆ పురారి త్రిపురాసుర సంహార ఘట్టం అనేది చాలా పెద్ద ఘట్టం. ఆ ఘట్టంలో పరమేశ్వరుడు తన బాణంతో ఈ 3 పురాలను కాల్చేశాడు. కాల్చేసేసరికి ఈ మయుడికి ఆశ్రయం, ఆసరా అనేది లేకుండా పోయింది. లేకుండా పోవటంతో మయుడు పరమేశ్వరుణ్ణి శరణు వేడాడు. శరణు వేడితే పరమేశ్వరుడు నువ్వు వెళ్ళి తలాతలంలో నివాసం ఉండు అని అనుమతిచ్చాడు. తత్ ప్రసాదాత్ లబ్ధ పద, ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఈ తలాతలంలో స్థానాన్ని పొందాడు, లేదా తలాతలం అనేటువంటి స్థానాన్ని పొందాడు. ఈ మయుడు మాయావినాం ఆచార్య, మాయావులందరికీ కూడా ఆచార్యుడు, గురువైనటువంటి వాడు. ఈయన పుత్రుడే కదా బలుడు అనేటువంటి వాడు, మొదటి లేయర్లో ఉంటాడు. ఈయన ఆయనకి తండ్రి. అలాంటి మాయావులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ గురువుగా ఉండేటువంటి వాడు. ఈయన మధ్యలో సరిగ్గా 4వ దీంట్లో తలాతలంలో నివాసం ఉంటున్నాడు. ఈయనకి రక్షణగా మహాదేవుడే దిగొచ్చాడు. సుతలంలో బలిచక్రవర్తి గారికి రక్షణగా శ్రీమన్నారాయణుడు దిగి వచ్చినట్టుగా, గదాధారిగా దిగి వచ్చినట్టుగా మహాదేవేన పరిరక్షిత, మహాదేవుడు పరమేశ్వరుడు ఆయన ఈయన రక్షణ కోసం వచ్చాడు. ఆయన రక్షణలో మయుడు సుఖంగా ఉన్నాడు. ఈ వివరాల్లో మృత్యువు రావాలి అంటే సుదర్శన చక్రం వల్లనే రావాలి. ఆ సుదర్శన చక్రం చూస్తేనే రాక్షసులందరికీ భయం కలుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఒక్క మయుడు మాత్రం దీనికి ఎక్సెప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విగత సుదర్శన భయ, మహాదేవుడి రక్షణలో ఉండేటువంటి మయుడికి సుదర్శనం వల్ల కూడా భయం లేదు. వేరే మృత్యువు లేనే లేదు. సుదర్శన చక్రం వల్ల కూడా భయం లేదు. సుదర్శన చక్రం కూడా మయుణ్ణి ఏమీ చేయదు. మయుడి దేవులకి సుదర్శన చక్రం రాదు, ఎందుకంటే మహాదేవుడే రక్షణగా ఉన్నాడు. అందువల్ల మహీయతే, చాలా గొప్పగా సుఖంగా అక్కడ ఉన్నాడు. పైన 3 వివరాల్లోనూ కింద 3 వివరాల్లోనూ ఉండే వాళ్ళందరితోనూ పూజలు అందుకుంటూ చాలా గౌరవప్రదంగా జీవిస్తున్నాడు. ఇది తలాతలం. తలాతలంలో ఉండేటువంటి మయుడు. మయుడు అసలు వాస్తవానికి 3 నగరాలను నిర్మించినవాడు. 3 నగరాలని పరమేశ్వరుడు కాల్చేసిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి తలాతలంలో పరమేశ్వరుడే మయుడిని పెట్టాడు. మయుడిని పెట్టిన తర్వాత ఆయనకి రక్షణగా తానే కూర్చున్నాడు. కాబట్టి సుదర్శన భయం కూడా లేకుండా మయుడు సుఖంగా ఉంటున్నాడు అనేటువంటి విషయం, దాన్ని ఈ గద్యంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. తతోధస్తాత్ తలాతలే మయోనామ దారవేంద్ర త్రిపురాధిపతి భగవతా పురారిణ త్రిలోకీశం చికీర్షుణ నిర్దగ్ధస్వపురత్రయ తత్ప్రసాదాత్ లబ్ధపద మాయావినాం ఆచార్య మహాదేవేన పరిరక్షిత విగత సుదర్శన భయ మహీయతే అని. ఇది 4వ తలాతలం వ్యవహారం అయితే 5వ మహాతలం గురించి పై గద్యంలో చెప్తున్నారు. తతోధస్తాత్ మహాతలే కాద్రవేయాణం సర్పాణం నైకశిరసాం క్రోధవశో నామ గణ కుహక తక్షక కాళీయ సుషేణాది ప్రధానా మహాభోగవంతః పతత్రిరాజాధిపతే పురుషవాహాత్ అనవరతం ఉద్విజమానాః స్వకలత్రాపత్య సుహృత్ కుటుంబ సంగేన క్వచిత్ ప్రమత్తాః విహరంతి అని చెప్తున్నారు. తతోధస్తాత్ అంటే 4వ వివరమైనటువంటి
తలాతలం కంటే 10,000 యోజనాల కింద మహాతలం అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ మహాతలంలో కాద్రవేయాణం సర్పాణం నివాస. కద్రూహు అని కశ్యప ప్రజాపతి గారి భార్య, ఆ ప్రజాపతి గారి భార్య యొక్క పిల్లలు కాద్రవేయాహ అనే పేరుతో ఉండేటువంటి సర్పాలు, ఆ సర్పాల యొక్క నివాస స్థానం. ఈ సర్పాలు నైకశిరసాం, ఒకే తలకాయతో ఉండేటువంటివి కావు, ఎక్కువ తలకాయలు ఉండేటువంటివి ఉన్నాయి. నైకశిరసాం. ఈ సర్పాలకి క్రోధవశోనామ గణ, ఈ సర్పాల గుంపుకి క్రోధవశ అని పేరుంది. కోపం తొందరగా వచ్చేస్తుంది అని పేరు వీటికి. కోపం వస్తే కాటు వేయక తప్పదు అనే పరిస్థితిలో ఉంటాయి, కాబట్టి వీటికి క్రోధవశ అని పేరుంది. ఈ గణానికి క్రోధవశోనామ గణ. వీళ్లలో కుహక, తక్షక, కాళీయ, సుషేణ అనేటువంటి వాళ్ళు 4 ప్రధానులు ఉన్నారు. వీళ్ళు కాక ఇంకా ప్రధానులు చాలామంది ఉన్నారు. కుహక, తక్షక, కాళీయ, సుషేణాది ప్రధానా. అందరూ కూడా మహాభోగవంత, అందరూ కూడా పెద్ద పెద్ద శరీరాలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పడగలు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా పతత్రిరాజాధిపతే పురుషవాహాత్ అనవరతం ఉద్విజమానా అని నిరంతరం గరుత్మంతుడి వల్ల భయం అనేది ఉండనే ఉంటుంది అని అంటున్నారు. పతత్రిరాజాధిపతే, పతత్రి అంటే ఎగిరేటువంటి పక్షులు. ఆ పతత్రి రాజా, ఒక్కొక్క పక్షి జాతికి రాజులు చాలామంది ఉంటే వాళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి వల్ల వీళ్ళందరికీ భయం ఉంది. ఉద్విజమానాహ, ఆ గరుత్మంతుడి వల్ల భయపడతారు. దానికి సహజంగా గరుత్మంతుడికి నాగులకి ఉండేటువంటి వైరం ఒక కారణమైతే, గరుత్మంతుడికి ఉండేటువంటి బలం ఇంకొక కారణం. గరుత్మంతుడికి ఉండేటువంటి బలం ఏమిటి అంటే పురుషవాహాత్, ఆయన శ్రీమన్నారాయణుడి యొక్క వాహనంగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన అంటే ఈ కారణం వలన కూడా వీళ్ళకి భయం ఉంది. ఈ బలం అనేది గరుత్మంతుడికి ఉంది. పతత్రిరాజాధిపతే పురుషవాహాత్ ఉద్విజమానాహ. ఆ భయం అనేది వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది, అనవరతం, సదా ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ భయపడుతూ ఉండటం, ఎప్పుడూ భయపడుతూ ఉండటం అనేది జరిగే పని కాదు. కాబట్టి ఎప్పుడైనా భయాన్ని మర్చిపోయి ఈ మహాతలంలో తిరుగుతూ ఉంటారు. స్వకలత్ర అపత్య సుహృత్ కుటుంబ సంగేన క్వచిత్ ప్రమత్తా విహరంతి. ఈ మహాతలంలో ఉండేటువంటి ప్రాంతాలలో కొన్నిసార్లు తమ భార్యలతో కలిసి, కొన్నిసార్లు స్నేహితులతో కలిసి, లేదా కుటుంబంతో కలిసి, లేదా స్నేహితులతో కలిసి, వీళ్ళందరితో కలిసి సుఖంగా తిరుగుతూ ప్రమత్తాహ, ఆ భయాన్ని కూడా మర్చిపోయి జాగ్రత్తగా ఉండాలి, కలుగులు దగ్గరగా ఉన్నాయా లేవా చూసుకోవాలి, గరుత్మంతుడు వస్తే ఏంటి అనే సంగతి చూసుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా హాయిగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఒకవైపు గరుత్మంతుడి వల్ల భయం ఉంది, మరొక వైపు ఆ భయాన్ని మర్చిపోయేంత విహారాసక్తి ఉంది, భయాన్ని మర్చిపోయేంత విహారానికి ఆ అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. తతోధస్థాన్ మహాతలే కాద్రవేయాణం సర్పాణం నైకశిరసాం క్రోధవశోనామ గణ కుహక తక్షక కాళీయ సుషేణాది ప్రధానా మహాభోగవంత పతత్రిరాజాధిపతే పురుషవాహాత్ అనవరతముద్విజమానా స్వకలత్రాపత్య సుహృత్ కుటుంబ సంగేన క్వచిత్ ప్రమత్తా విహరంతి అనేటువంటి ఈ గద్యంలో. ఇది 5వ పొర అయితే, 6వ పొర తతోధస్తాత్ రసాతలే దైతేయాః దానవాః పణయో నామ నివాతకవచాః కాలేయాః హిరణ్యపురవాసినః ఇతి విబుధ ప్రత్యనీకాః ఉత్పత్త్యా మహౌజసః మహాసాహసినః భగవతః సకలలోకానుభావస్య హరేరేవ తేజసా ప్రతిహత బలావలేపాః బిలేషయాః ఇవ వసంతి ఏవై శర్మయాం ఇంద్రదూత్యా వాగ్భిః మంత్రవర్ణాభిః ఇంద్రాత్ బిభ్యతి అని పై పొర గురించి చెప్తున్నారు. తతోధస్తాత్, ఈ మహాతలం కంటే కింద రసాతలే, రసాతలం అనేటువంటి వివరం ఉంది. ఈ రసాతలంలో దైతేయాః దితిపుత్రులైనటువంటి రాక్షసులు, దానవాహ ధనువుగారి వంశంలో పుట్టినటువంటి రాక్షసులు, పణయోనామ పణులు అనే పేరుతో ఉండేటువంటి కొంతమంది రాక్షసులు, నివాతకవచాహ నివాతకవచాహ అనే పేరు కలిగిన రాక్షసులు, కాలేయాహ అనే పేరు కలిగిన రాక్షసులు, హిరణ్యపురవాసినః
అనే పేరు కలిగిన రాక్షసులు లేదా ఈ జాతికి చెందినటువంటి రాక్షసులు వీళ్ళందరూ నివాసం ఉంటారు. వీళ్ళందరూ విబుధ ప్రత్యనీకా, దేవతలకు బద్ధ శత్రువులు. దేవతలంటే పడనటువంటి వాళ్ళు. మయుడికి దేవతలకి పడటం పడకపోవటం అనేది కొన్ని సందర్భాల్లో ఉండకపోవటం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం దేవతలకు బద్ధ శత్రువులు, విబుధ ప్రత్యనీకా. కానీ ఉత్పత్త్యా మహౌజస, వీళ్ళు పుట్టుకతోనే మహాప్రభావం ఉండేటువంటి వాళ్ళు, మంచి బల పరాక్రమాలు ఉండేవాళ్ళు. మహాసాహసిన, ఎంతటి సాహసానికైనా సరే ఒడిగట్టేవాళ్ళు మహాసాహసిన. భగవత సకలలోకానుభావస్య హరేరేవ తేజస ప్రతిహత బలావలేపా. వీళ్ళని అడ్డుకోవటం, వీళ్ళని ఆపటం అనేది ఎవ్వరితనము కాదు. కేవలం భగవంతుడి యొక్క సకల లోకానుభావస్య, లోకాలన్నిటికంటే కూడా ఎక్కువ ప్రభావము, లోకాల్లో ఉండే వాళ్ళందరికంటే కూడా ఎక్కువ ప్రభావం ఉండేటువంటి ఆ శ్రీహరి యొక్క తేజస, ఆయన తేజస్సు లాంటి సుదర్శన చక్రం ద్వారా మాత్రమే ప్రతిహత బలావలేపా. వీళ్ళ బలమదం అనేది కాస్తంత అణుగుతుంది. ఈ సుదర్శన చక్రానికి తప్ప వేరే ఏ ఆయుధానికి వీళ్ళు పెద్దగా లొంగరు, ఏ ఆయుధానికి వాళ్ళు భయపడరు, దేన్ని లెక్క చేయరు. అలాంటి వాళ్ళు బిలేషయాహ ఇవ వసంతి. కానీ వీళ్ళు సర్పాల్లాగానే, అంటే పాముల్లాగానే, బిలేషయాహ ఏదో ఒక కలుగు చూసుకుని కలుగులోనే ఉండటాన్ని ఇష్టపడతారు. రాక్షసులు కాబట్టి, రాక్షస జాతులకు చెందిన వాళ్ళు కాబట్టి డైరెక్ట్ అటాక్ని ఇష్టపడరు, దాక్కుని దాడి చేయటాన్ని ఇష్టపడతారు. అందుకు ముందుగా దాక్కోవటం అనేదాన్ని ఎంచుకుంటారు. కోర్స్ వీళ్ళు ఏవై శర్మయా ఇంద్రదూత్య వాగ్భి మంత్రవర్ణాభి ఇంద్రాద్ బిభ్యతి. వీళ్ళు మంత్రాలకు మాత్రం భయపడతారు అని ఉంది. ఒక వైదిక ఆఖ్యానం ప్రకారం, వైదిక ఉపాఖ్యానం ప్రకారం శర్మ అనేటువంటి ఒక ఆడకుక్క ఉంది. ఈవిడ ఇంద్రుడికి దూతి, ఇంద్రుడికి పెంపుడు కుక్క. ఒకానొక సందర్భంలో ఈ దైత్యులు, దానవులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, స్వర్గలోకంలోంచి కామధేనువుని ఎత్తుకొచ్చేశారు. కామధేనువుని ఎత్తుకొచ్చేసిన తర్వాత ఈ రసాతలంలో దాచారు. దాస్తే ఇంద్రుడు తన దూతి అయినటువంటి కుక్కని పంపించాడు, శరమని పంపించాడు. శరమను పంపిస్తే, శరమనే ఎందుకు పంపించాడు అంటే వాసన చూసుకుంటూ పసిగడుతుంది కదా అని పంపించాడు. శరమ ఈ కామధేనువు రసాతలంలో వీళ్ళ అదుపులో ఉంది అనే విషయం కనిపెట్టింది. కనిపెట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి తన భాషలో తిట్టడం ప్రారంభించింది. తిట్టడం ప్రారంభిస్తే వీళ్ళేమన్నారంటే, మనిద్దరం వాటాలు పంచుకుందాము, నీకు ఇంద్రలోకంలో నివాసం ఉన్నా సరే ఇంద్రుడేమీ నీకు ఈ కామధేనువు పాలు ఇవ్వడు కదా, కామధేనువు పాలు ఎప్పుడూ తాగింది లేదు నువ్వు, నీకు ఇవ్వడు, నీకెక్కడా యజ్ఞాల్లో హవిస్సులు లేవు, కేవలం చెప్పుకోవటానికి దేవతల కుక్క, దేవతల కుక్క అయినా రాక్షసుల కుక్క అయినా కుక్కలానే చూస్తున్నారు, వాళ్ళేం నిన్ను గొప్పగా చూడటం లేదు, అందువల్ల నువ్వు గనక మా పక్షం చేరినట్లయితే నీకు ఈ కామధేనువు పాలు మేము పోస్తాము, తాగుదుగానివి అని ఆఫర్ చేశారు. కిమిచ్చంతి శర్మ అని కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాల్లో ఈ ప్రస్తావన ఉంది. అప్పుడు శర్మ ఒప్పుకోలేదు. ఒప్పుకోక, మీరు ఇలా గనక చేసినట్లయితే ఇంద్రుడి కోపానికి గురవుతారు, నేను పొరపాటును కూడా ఈ కామధేనువు పాలు తాగను, ఇంద్రుడి కోపానికి గురి కాను, మీరు హతా ఇంద్రేణ పణయశయధ్వం, ఇంద్రుడు వస్తాడు, ఇంద్రుడు దెబ్బతీస్తాడు వజ్రాయుధంతోనూ, వజ్రాయుధంతో దెబ్బలు తీస్తే మీరు కింద పడిపోతారు అని బెదిరించింది. ఆ బెదిరింపులకు లొంగి వాళ్ళు శర్మకి కామధేనువుని తిరిగి అప్పగించారు. కామధేను మళ్ళీ స్వర్గానికి చేరింది అని వైదికమైనటువంటి ఒక ఉపాఖ్యానం. పురాణాల్లో ఉండేటువంటి శర్మ తాలూకు ఈ కథకి కొంచెం విభిన్నంగా ఉండేటువంటి ఆఖ్యానం. ఆ ఆఖ్యానంలో ఉండేటువంటి హతా ఇంద్రేణ పణయశయధ్వం లాంటి మంత్రాలకి ఈ రాక్షసులు భయపడతారు. ఒకటి, భగవంతుడి చేతిలో ఉండేటువంటి సుదర్శనాయుధానికి భయపడతారు. రెండు, శర్మ చెప్పినట్లుగా ఉండేటువంటి ఈ వేద వాక్యాలకి కొన్నిటికి భయపడతారు. ఈ రెండిటికి తప్ప వాళ్ళు ఇంకా దేనికి భయపడరు. భయం అనేది ఎరగకుండానే వాళ్ళ స్వభావం ప్రకారంగా వాళ్ళు కలుగుల్లో దాగి ఉంటారు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు.
తతోధస్తాత్ రసాతలే దైతేయా దానవా పణయో నామ నివాతకవచా కాళేయా హిరణ్యపురవాసిన ఇది విబుధ ప్రత్యనీకా ఉత్పత్తిగా మహౌజస మహాసాహసిన భగవత సకల లోకానుభావస్య హరేరేవ తేజస ప్రతిహత బలావలేపా విలేషయా ఇవ వసంతి ఏవై శరమయా ఇంద్రదూత్యా వాగ్భి మంత్రవర్ణాభి ఇంద్రాత్ బిభ్యతి. శర్మ చెప్పిన దాని ప్రకారం అయితే ఇంద్రుడంటే వీళ్ళకి భయం ఉంది, మంత్రాలంటే భయం ఉంది, సుదర్శనాయుధం అంటే భయం ఉంది తప్ప వేరే ఏ ఆయుధానికి భయం లేదు అని చెప్పి తతోధస్తాత్ పాతాళే నాగలోకపతయ వాసుకి ప్రముఖా శంఖ కులిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబల అశ్వతర దేవదత్తాదయ మహాభోగిన మహామరుషా నివసంతి. ఏషాము హవై 5,7,10,000 సహస్రశీర్షాణం ఫణాసు విరచితా మహామణయ రోచిష్ణవ పాతాళ వివర తిమిర నికరం స్వరోచిషా విధమంతి అని పాతాళం గురించి చెప్తున్నారు. తతోధస్తాత్ పాతాళే, రసాతలం కంటే కింద పాతాళం అనేటువంటి వివరం ఉంది. ఆ పాతాళంలో నాగలోకపతయ పాములే నివాసం ఉంటాయి. పాములలోనూ శ్రేష్టమైన గొప్ప పాములు ఇక్కడ నివాసం ఉంటాయి. వాళ్ళలో వాసుకి మొదలైనటువంటి వాళ్ళు ప్రముఖులున్నారు. వాసుకి ప్రముఖ, వాసుకి నెంబర్ 1. ఇది కాక శంఖుడు అనే ఒక ఆయన, కులికుడు అనే ఆయన, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడు అనేటువంటి 10 మంది వీళ్ళు ప్రధానులు. ఆదయ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహాభోగిన, చాలా పెద్ద పెద్ద పడగలు ఉన్నటువంటి వాళ్ళు. మానవుల్లో కండలు అవి బలంగా ఉండేటట్లుగా పాముల్లో పడగలు బలంగా ఉంటాయి. మానవుల్లో కండలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు బలవంతులు అన్నట్లుగా పాముల్లో పడగలు ఏ పాముకు ఎక్కువ ఉంటే లేదా పడగ ఎంత బలంగా ఉంటే అంత బలమైన పాము అన్నట్లు. కాబట్టి మహాభోగిన వీళ్ళందరూ మహాబలవంతులు, పెద్ద పెద్ద పడగలు ఉన్నవాళ్ళు. మహామర్షాహ కోపం చాలా తీవ్ర స్థాయిలో వచ్చేటువంటి వాళ్ళు, కోపం వచ్చిందంటే కాటేసేస్తారు. అలాంటి వాళ్ళు నివసిస్తున్నారు. ఏషాముహవై 5,7,10,000 శీర్షాణం, వీళ్ళందరికీ ఒక్కొక్క పడగే ఉంటుందనే గ్యారంటీ లేదు. కొంతమందికి 5 పడగలు ఉండొచ్చు, కొంతమందికి 7 ఉండొచ్చు, కొంతమందికి 10 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు, 1000 పడగలు ఉండవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి పడగల మీద ఎన్ని పడగలున్నా పడగలన్నిటి మీద ఫణాసు విరచితా మహామణయ, ఆ పడగల మీద మణులుంటాయి. ఆ మణులు రోచిష్ణవ, చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ప్రకాశవంతంగా ఉండేటువంటి ఆ మణులు పాతాళ వివర తిమిర నికరం, ఆ పాతాళంలో ఉండే, పాతాళం అనేటువంటి గుహ లాంటి ప్రదేశం, వివరం లాంటి ప్రదేశంలో ఉండేటువంటి తిమిర నికరం, చీకటి మొత్తాన్ని కూడా స్వరోచిష విధమంతి, తమ యొక్క కాంతితో పూర్తిగా తీసేస్తున్నాయి. పాతాళంలో ప్రధానంగా వాసుకి గారు, వాసుకిగా కాక ఇంకా 10 మంది ప్రధానులు, ఇంకా కూడా గొప్ప గొప్ప పాములు, పాములన్నిటికీ కూడా పెద్ద పెద్ద పడగలు, ఆ పాములన్నిటికీ కూడా కోపం చాలా ఎక్కువ. దాంతోపాటుగా ఆ పాములకి రకరకాల పడగలు, రకరకాల సంఖ్యలలో పడగలు, ఆ పడగల మీద మణులు, ఆ మణులు తాలూకు ప్రకాశాలు, ఆ వెలుగులకి అక్కడ ఉండేటువంటి అంధకారం అంతా పోవటం అనేటువంటిది జరుగుతోంది అని ఈ గద్యంలో చెప్తున్నారు. తతోధస్తాత్ పాతాళే నాగలోకపతయో వాసుకి ప్రముఖా శంఖ కులిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబలాశ్వతర దేవదత్తాదయ మహాభోగిన మహామర్షా నివసంతి. ఏషాముహవై 5,7,10,000 శీర్షాణం ఫణాసు విరచితా మహామణయ రోచిష్ణవ పాతాళ వివర తిమిర నికరం స్వరోచిషా విధమంతి అనే ఈ గద్యంలో పాతాళాన్ని గురించి చెప్పి 31 గద్యాలున్నటువంటి అతలాది విలవర్ణనం అనే పేరు కలిగినటువంటి పంచమ స్కంధంలోని 24వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో భూమి దగ్గర నుంచి
కిందకి వర్ణిస్తాను అని ప్రధానంగా వర్ణించి చూపించారు. దానికంటే ముందు రాహువు ద్వారా వచ్చేటువంటి గ్రహణం వాటిని గురించి ప్రస్తావన చేశారు. తర్వాత భూమి దాకా, సూర్యుడి దగ్గర నుంచి భూమి దాకా వచ్చేటువంటి మార్పులు, భూమి దగ్గర నుంచి కిందకు ఉండేటువంటి 7 బిలాలు, ఆ బిలాలకు అతల వితల సుతల అనేటువంటి పేర్లు, ఆ పేర్లతో ఉండేటువంటి బిలాల యొక్క సామాన్య పరిచయం అయిన తర్వాత ఒక్కొక్క బిలంలోనూ ఉండేటువంటి ఒక్కొక్క మహానుభావుడి యొక్క వృత్తాంతము, అందులోనూ సుతలంలో ఉండేటువంటి బలిచక్రవర్తి గారి వృత్తాంతము, మిగతా బిలాల్లో ఉండేటువంటి మిగతా మహానుభావుల యొక్క వృత్తాంతము, కొంతమంది మహానుభావులు, కొంతమంది సామాన్యులు, కొంతమంది దుష్టులు అనేటువంటి వాళ్ళ యొక్క వృత్తాంతము, ఇవన్నీ చెప్పి భూమి కంటే కింద ఉండేటువంటి 7 బిలాలను ప్రధానంగా చెప్పినటువంటి ఈ అధ్యాయాన్ని మహర్షి గారు పూర్తి చేస్తున్నారు. భూమి కింద ఉండేటువంటి ఈ వివరాలు, వీటిని గురించిన పరిచయం రకరకాల సందర్భాల్లో కావాల్సి వచ్చినప్పుడు వాడుకోవచ్చు. కాకపోతే ఆ పరిచయం చేసేటప్పుడు చెప్పినటువంటి బలిచక్రవర్తి గారి వృత్తాంతము, ఆ బలిచక్రవర్తి గారి వృత్తాంతం చెప్పేటప్పుడు పరమాత్మ యొక్క స్వభావాన్ని చెప్పినటువంటి తీరు, ఇది చాలా ప్రధానమైనటువంటి తీరు. చాలామంది మనస్సుల్లో ఎవరో ఎక్కిచ్చినటువంటి ఒక ప్రశ్న ఉండనే ఉంది. ఏంటంటే, మీ భగవంతుడు ఏమైనా ఇస్తేనే తిరిగిస్తాడు, అలా ఇస్తాడా అనేటువంటి ప్రశ్న ఉంది. ఎవరో ఎక్కిచ్చిన ప్రశ్న మనసులో గుచ్చుతూనే ఉంటుంది. దానికి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకోవటానికి అన్నట్లుగా పనులు చేయటం అనేది కూడా ఆలోచిస్తే కనిపిస్తుంది. దాన్ని పూర్తిగా తెగ్గోసేయమని మహర్షి గారు మనకు ఈ సంఘటన ద్వారా లేదా ఈ వృత్తాంతంలోని పరమాత్మ స్వభావం వర్ణించటం ద్వారా చెప్తున్నారు. ఆ పరమాత్మ ఏదో ఇస్తే తిరిగిచ్చేవాడు కాదు. తిరిగి ఇవ్వటం అనేది కర్మ, దాని ఫలితం అనేది వేరే పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం పరమాత్మ నడుచుకోడు. పరమాత్మ తన మీద భక్తిని ప్రధానంగా గుర్తిస్తాడు. ఆ భక్తితో ఎవరి మనసుల్ని వాళ్ళు పరిశుద్ధం చేసుకోవటం అనే దానికి ప్రాధాన్యం ఇస్తాడు. దాని ప్రకారం అలాంటి భక్తి, పరిశుద్ధి ఉన్నవారికి అత్యుత్తమమైనటువంటి తన యొక్క జ్ఞానం అనే ఫలితాన్ని అందిస్తాడు. మిగతా ఫలితాలు, మిగతా దానాలు, ఇచ్చుకోవటాలు, పుచ్చుకోవటాలు, ఈ వినిమయము, వ్యాపారము, ఇలాంటివేవి పరమాత్మ దగ్గర లేవు అని గట్టిగా సమాధానం చెప్పారు. మన మనస్సుల్లో ఎక్కడో దాగి ఖచ్చితంగా ఉండేటువంటి ఆ ప్రశ్నకి లేదా ఆ భ్రమకి మహర్షి గారు చెప్పినటువంటి ఈ వాక్యంతో, పరమాత్మ స్వభావ వర్ణనంతో ఖచ్చితంగా సమాధానం చెప్పుకొని తీరాలి. అలాగే ఆ భ్రమను తప్పనిసరిగా మనం తొలగించుకొని తీరాలి. తొలగించుకుని కేవలం పరమాత్మ మీద పరిశుద్ధమైన భక్తిని మాత్రమే అందుకునేటువంటి స్థాయిని మనం చేరుకోవటానికి మహర్షి గారి వాక్యాలు దిక్సూచి కావాలి అని ఈ వృత్తాంతంలో లేదా ఈరోజు మనం చేసుకున్నటువంటి అధ్యయనంలో మనం ఖచ్చితంగా పట్టుకోవలసిన ప్రధానమైన అంశం. ఈ ప్రధానమైన అంశాన్ని మనం పట్టుకుని పరమాత్మ యొక్క ఆ స్వభావాన్ని గట్టిగా మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి అని ఈ సందర్భంగా మనం సంకల్పించుకుందాం. మన సంకల్పాన్ని సఫలం చేయవలసిందిగా, మనసులో భక్తిని, పరిశుద్ధతని ఈ రెండిటినీ ప్రసాదించవలసిందిగా ఆ మహత్తమ నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పరమేశ్వరునకు ఎపటి పదార్థములందు దృష్ట లేకుండుట తెలసినాడను ఇంద్రాదులెల్ల ఉపేంద్రుని ప్రార్థించి అడిగిరిగాని శ్రీహరికి కోరికలు లేవు. మిక్కిలి గంభీరమగు మహాకాల స్వభావంబు కలుగుచుండు నరయంగ మన్వంతరాధిపత్యమును లోకత్రయంబును ఎంతగాన తలప మత్పితామహుండు మానవంతుండు ప్రహ్లాదు విభుని జూచి హర్షమంది యది అయిన గోరుమిచ్చదననుటకు అంతలోన ఈశ్వరాజ్ఞ తెలిసి అని బలిచక్రవర్తి యొక్క వైభవాన్ని ఆచార్యముఖంగా, ఆ వృత్తాంతాన్ని, అదేవిధంగా
లోకాల పాతాళ లోకాల యొక్క వివరాన్ని ఈనాటి శ్రీమద్ భాగవత అమృతాస్వాదన ప్రక్రియలో భాగంగా మనం తెలుసుకున్నాం. వాటన్నిటినీ స్మరించుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధంలో 24వ అధ్యాయంలో 20వ గద్య భాగం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్వింశాధ్యాయే గద్యభాగః యస్య వావ క్షుతపతన ప్రస్ఖలనాదిషు వివశః సకృత్ నామాభిగృణన్ పురుషః కర్మబంధనం అంజసా విధునోతి యస్య హైవ ప్రతిబాధనం ముముక్షవః అన్యథైవ ఉపలభంతే తద్భక్తానాం ఆత్మవతాం సర్వేషాం ఆత్మని ఆత్మదః ఆత్మతయైవ నవై భగవాన్ నూనం అముష్య అనుజగ్రాహ యదుత పునః ఆత్మానుస్మృతిమోషణం మాయామయ భోగైశ్వర్యమేవ అతనుతేతి యత్తత్ భగవత అనధిగత అన్యోపాయేన యాచనాచలేన అపహృత స్వశరీరావశేషిత లోకత్రయః వరుణపాశైశ్చ సంప్రతిముక్తః గిరిధర్యాం చాపవిద్ధః ఇతి హోవాచ నూనం బతాయం భగవాన్ అర్థేషు న నిష్ణాతః యోసావింద్రః యస్య సచివః మంత్రాయ వృతః ఏకాంతతః బృహస్పతిః తమతిహాయ యముపేంద్రేణ ఆత్మానం అయాచత ఆత్మనశ్చ ఆశిషః నో ఏవ తద్దాస్యం అతి గంభీర వయసః కాలస్య మన్వంతర పరివృత్తం కియత్ లోకత్రయమిదం యస్య అనుదాస్యమేవ అస్మత్పితామహః కిల వవ్రే నతు స్వపిత్ర్యం యదుత అకుతోభయం పదం దీయమానం భగవతః పరమితి భగవతా ఉపరతే ఖలు స్వపితరి తస్య మహానుభావస్య అనుపథం అమృజిత కషాయః కోవా అస్మద్విధః పరిహీణ భగవదనుగ్రహః ఉపజిగమిషతీతి తస్య
అనుచరితం అనుచరితం ఉపరిష్టాత్ ఉపరిష్టాత్ విస్తరిష్యతే విస్తరిష్యతే యస్య యస్య భగవాన్ భగవాన్ స్వయం స్వయం అఖిల అఖిల జగద్గురుః జగద్గురుః నారాయణః నారాయణః ద్వారి ద్వారి గదాపాణిః గదాపాణిః అవతిష్ఠతే అవతిష్ఠతే నిజ జనానుకంపిత హృదయః నిజ జనానుకంపిత హృదయః ఏనాంగుష్ఠేన ఏనాంగుష్ఠేన పద పద దశకంధరః దశకంధరః యోజనాయుతాయుతం యోజనాయుతాయుతం దిగ్విజయే దిగ్విజయే ఉచ్చాటితః ఉచ్చాటితః తతోధస్తాత్ తతోధస్తాత్ తలాతలే తలాతలే మయో నామ మయో నామ దానవేంద్రః దానవేంద్రః త్రిపురాధిపతిః త్రిపురాధిపతిః భగవత భగవత పురారిణ పురారిణ త్రిలోకీశం త్రిలోకీశం చికీర్షుణ చికీర్షుణ నిర్దగ్ధస్వ నిర్దగ్ధస్వ పురత్రయః నిర్దగ్ధస్వ పురత్రయః తత్ప్రసాదాత్ తత్ప్రసాదాత్ లబ్ధపదః లబ్ధపదః మాయావినామ మాయావినాం ఆచార్యః ఆచార్యః మహాదేవేన మహాదేవేన పరిరక్షితః పరిరక్షితః విగత విగత సుదర్శన భయః సుదర్శన భయః మహీయతే మహీయతే తదోధస్మాత్ తతోధస్తాత్ మహాతలే మహాతలే కాద్రవేయాణాం కాద్రవేయాణాం సర్పాణాం సర్పాణాం నైక శిరసాం నైక శిరసాం క్రోధవశో నామ క్రోధవశో నామ గణః గణః కుహక కుహక తక్షక తక్షక కాళియ కాళీయ సుషేణాది సుషేణాది ప్రధానాః ప్రధానాః మహాభోగవంతః మహాభోగవంతః పతత్రిరాజాధిపతేః పతత్రి రాజాధిపతేః పురుషవాహాత్ పురుషవాహాత్ అనవరతం అనవరతం ఉద్విజమానాః ఉద్విజమానాః స్వకలత్రాపత్య స్వకలత్రాపత్య సుహృత్ సుహృత్ కుటుంబ సంగేన కుటుంబ సంగేన క్వచిత్ క్వచిత్ ప్రమత్తాః ప్రమత్తాః విహరంతి విహరంతి తతోధస్తాత్ తతోధస్తాత్ రసాతలే రసాతలే దైతేయాః దైతేయాః దానవాః దానవాః పణయో నామ పణయో నామ నివాత కవచాః నివాత కవచాః కాలేయాః కాలేయాః హిరణ్యపురవాసిన ఇతి హిరణ్యపురవాసిన ఇతి విబుధ ప్రత్యనీకాః విబుధ ప్రత్యనీకాః ఉత్పత్త్యా ఉత్పత్త్యా మహౌజసః మహౌజసః మహాసాహసినః మహాసాహసినః భగవతః భగవతః సకల లోకానుభావస్య సకల లోకానుభావస్య హరేరేవ హరేరేవ తేజసా తేజసా ప్రతిహత ప్రతిహత బలావలేపాః బలావలేపాః విలేషయాః ఇవ విలేషయా ఇవ వసంతి వసంతి ఏవై ఏవై సరమయా సరమయా ఇంద్రదూత్యా ఇంద్రదూత్య వాగ్భిః వాగ్భిః మంత్రవర్ణాభిః మంత్రవర్ణాభిః ఇంద్రాత్ ఇంద్రాత్ బిభ్యతి బిభ్యతి తతః తతః అధస్తాత్ అధస్తాత్ పాతాళే పాతాళే నాగలోకపతయః నాగలోకపతయః వాసుకి ప్రముఖాః వాసుకి ప్రముఖాః శంఖ శంఖ కులిక కులిక మహాశంఖ మహాశంఖ శ్వేత శ్వేత ధనంజయ ధనంజయ ధృతరాష్ట్ర ధృతరాష్ట్ర శంఖచూడ శంఖచూడ కంబల కంబల అశ్వతర అశ్వతర దేవదత్తాదయః దేవదత్తాదయః మహాభోగినః మహాభోగినః మహామర్షాః మహామర్షాః నివసంతి నివసంతి ఏషాముహవై ఏషాముహవై పంచసప్త పంచసప్త దశశత దశశత సహస్రశీర్షాణాం సహస్రశీర్షాణాం ఫణాసు ఫణాసు విరచితాః విరచితాః మహామణయః మహామణయః రోచిష్ణవః రోచిష్ణవః పాతాళ పాతాళ వివర వివర తిమిర నికరం
తిమిర నికరం స్వరోచిషా స్వరోచిషా విధమంతి విధమంతి ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయా పంచమస్కంధే పంచమస్కంధే చతుర్వింశోऽధ్యాయః చతుర్వింశోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం